హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను వంట ఏం చేస్తున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన వంటల్లో వెళ్ళిపోతాం ఒకసారి, సరేనా ఫ్రెండ్స్? ఈరోజు యాక్చువల్గా నేను పన్నీరు కర్రీ అండ్ బిర్యానీ కర్రీ చేద్దామని ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రమ్య మల్టీ వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్లో మనం ఒక బౌల్ వేసిన తర్వాత మనం ఆయిల్ వేస్తాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేస్తాం మనం, ఎందుకంటే టేస్ట్ కోసం ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ టేస్ట్ బాగుండాలని చెప్పి టేస్ట్ కోసం వేస్తాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం బాగా అయిన తర్వాత దాంట్లో వచ్చేసరికి ఆకు అన్నీ బిర్యానీ దినుసులు అన్నీ వేస్తాం ఫ్రెండ్స్. ఇంట్లో కూడా మీరు ఇలా తయారు చేస్తానంటే ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా పొగలు వస్తున్నాయో, అందుకనే స్లో చేశాను, మళ్ళీ మాడిపోతుందని. ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చేసే రెసిపీ వచ్చేసరికి వెజిటేబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద ఎంతసేపు అవుతుందో, వెయిట్ కోసం వెయిట్ చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగానే అన్ని దినుసులు వేసుకున్నాక, బిర్యానీ దినుసులు వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్. ఆనియన్స్ వచ్చేసరికి మనకి ఎర్రగా ఉండాలి. ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు ఆనియన్స్ బాగా ఎర్రగా ఉంటేనే బిర్యానీ టేస్ట్గా ఉంటుందంట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఆనియన్స్ బాగా ఎర్రగా అవ్వాలి. తర్వాత మనం పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వచ్చేసరికి స్మెల్ కోసం ఒకటే, అందుకని వేసుకుంటే తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. అవి బాగా అయిన తర్వాత కొంచెం అవి ఒకసారి కలవడ పెట్టాలి, ఎందుకంటే చేత్తో కాకుండా స్పూన్తోనే అలా తిప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆయిల్ కూడా కొంచెం వేసాను, ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు వెదర్ క్లైమేట్ చేంజ్ అయింది కదా, దానివల్ల దగ్గు అవన్నీ వస్తాయని చెప్పేసి నేను వెదర్ కూడా చేంజ్ అయిందని చెప్పి కొంచెమే వేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత సాల్ట్ వేస్తాము. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఫస్ట్ ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ దాంట్లో అవ్వదు కదా ముందే, అందుకని గల్లుప్పు వేయలేదు ఫ్రెండ్స్. ఈసారి మాత్రం సాల్ట్ మాత్రమే వేసాను. సాల్ట్ వేసిన తర్వాత అలా ఒక 5 minutes అలా ఉంచాలి ఫ్రెండ్స్. నేనైతే ప్రజెంట్ మూత అయితే పెట్టలేదు, పక్కనైతే క్యాప్ పెట్టుకున్నాను పెడదామని ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ రెసిపీ చేసి నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఎలా ఉంటుందో. నేనైతే ఇలా చేస్తాను. అప్పటికే లేట్ అయిపోయింది, 11, 12, 11:30 అవుతుంది పిల్లలకైతే. తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, గసగసాలు, ధనియాలు అవన్నీ పేస్ట్ చేసుకున్న అవన్నీ కొంచెం పేస్ట్ ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే బిర్యానీలోకి కాబట్టి. మసాలా వేయలేదు, పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేయలేదు కదా, అందుకని ఈ మసాలా కొంచెం వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత తగినంత మనం వేసుకోవాలి, ఎక్కువ కూడా మసాలా వేసుకోకూడదు, పిల్లలు కూడా తినలేరు కదా, అందుకని. తర్వాత వచ్చేసరికి నేను పసుపు వేసాను. వేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు తిప్పాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరే చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఎలా ఉందో వెజిటేబుల్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, స్కిప్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడ్డాను, ట్రై చేశాను బిర్యానీ మాత్రం. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ఎండింగ్ వరకు చూడండి, చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనం అంతా ఎర్రగా అయిన తర్వాత ఒక 5 minutes 10 minutes అలానే చేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత అలా పెట్టిన తర్వాత కొంచెం అవి వీటెక్కాలి. తర్వాత మనం 1/2 గంట సేపు బియ్యం నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అలానే పక్కన పెట్టుకుంటాము ఆ బియ్యాన్ని కూడా, ఎందుకంటే నానబెట్టుకొని ఉంటాం కదా. 1కి 2 పోయాలి వాటర్ ఎప్పుడైనా కానీ. మనం ఏం చేయాలి, ఇప్పుడు వాటర్ వేయాలి ఫ్రెండ్స్, 1కి 2 వేయాలి. 2 వేస్తే అవి బుడగలలాగా రావాలి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఇంట్లో ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ బిర్యానీ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ లైవ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడైతే వాటర్ వేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి బిర్యానీ వాటరు. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.
బిర్యానీ. తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ పౌడర్ వేస్తాము, ఎక్కువ కూడా వేయలేదు బిర్యానీ పౌడర్, ఎందుకంటే ఎక్కువ ఎందుకే లేదంటే మసాలా వేస్తాం కాబట్టి నేనైతే 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్, అంతే బిర్యానీకి. తర్వాత అటు ఇటు తిప్పాను ఫ్రెండ్స్ స్పూన్తో. తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దాంట్లో వాటర్ వేయాలి, ఎందుకంటే ఇప్పుడే కదా బిర్యానీ పౌడర్ వేసాను, అందుకనే కొంచెంసేపు ఆగాలి ఫ్రెండ్స్. చూడండి ఎంతసేపు ఉందో పొయ్యి మీద. అంటే నేను స్లోగా చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి బాగుంటుంది. ఎప్పుడైనా మాడిపోతా టేస్ట్ వేరేగా ఉంటుంది బిర్యానీ కూడా. ఇది మాత్రం బిర్యానీ అయితే మాడిపోకూడదు, మాడిపోతే ఇంకా స్మెల్ వేరేగా ఉంటుంది. నాకు పిల్లలు ఎవరు తినలేకపోతారు మాడిపోయిందమ్మా అని. తర్వాత వాటర్ వేసాను ఫ్రెండ్స్, 1కి 2 పోసాను నీళ్ళు. తర్వాత బుడగలు వచ్చేదాకా ఉంచాలి ఫ్రెండ్స్ బిర్యానీ. మనం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా సార్ ఫ్రెండ్స్, లేకపోతే మీరు వేరేలాగా ట్రై చేశారా చెప్పండి ఫ్రెండ్స్, ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే అలా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. తర్వాత మూత అయితే పెట్టేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆవిరి పోకుండా తొందరగా బబుల్స్ రావాలి కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం వేడి నీళ్ళు కాగబెట్టేటప్పుడు ఎలా కాగబెడతాం అలానే కాగబెట్టుకోవాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాను, మళ్ళీ నీళ్ళు సరిపోయినాయి లేదని మళ్ళీ నీళ్ళు పోసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇప్పుడు బుడగలు అయితే వచ్చినాయి. రైస్ కూడా వేసాను 5 మినిట్స్లో, ఆ రైస్ కూడా మళ్ళీ తిప్పుకున్నాను. సాల్ట్ అయితే ఈక్వల్గా సరిపోయింది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో మాత్రం. వెజిటేబుల్ బిర్యానీ అంటే నేను ఏమైనా టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అంతే, ఇంకేం వేయను ఫ్రెండ్స్. ఇంట్లో కూడా ఒకసారి చూడండి, నోరూరించే రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, మీరు కూడా ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ నాకు కూడా, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూడండి. మా ఫ్రెండ్ కూడా చూసింది, బాగున్నాయి అన్నీ సరిపోయినాయి అని చెప్పేసి అయింది. ఓకే నేను కట్టేనా అంతే, కట్టేసే అన్నారు. ఇంకొక 5 మినిట్స్ అలా పెట్టేసేసి కట్టేద్దామని అనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ ఇంట్లో కూడా ఇలా తయారు చేస్తారా, లేకపోతే ఇంకా వెరైటీగా చేస్తారా ఒకసారి అయితే చెప్పండి. ఒకవేళ నేను వేరేగా చేశానంటే మీది కూడా చూసి ఒకసారి నేర్చుకుంటాను బిర్యానీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నందుకు. తర్వాత నేను పన్నీర్ కర్రీ చేద్దామని టమాటాలు మిక్సీ వేసాను. అంతలోకి పన్నీర్ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మిక్సీ చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ వేసి ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసాను ఫ్రెండ్స్. చూడండి ఎలా అవుతుందో. ఆయిల్లో ఆలివ్ ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం అన్నీ పేస్ట్ చేసుకుని అవన్నీ పక్కన పెట్టుకోవాలి. నేను గసగసాలు కూడా వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది. ఏ మసాలా అయినా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వాడను, జస్ట్ ఈ మసాలా అయితే ఎప్పటికప్పుడు మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుంటాను, ఖచ్చితంగా దేంట్లో అయినా ఉపయోగపడుతుందని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం మనం ఆనియన్స్ వేసిన తర్వాత, ఆనియన్స్ ఎప్పుడు ఎర్రగా అవుతేనే కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనం మిక్సీ పట్టిన టమాటాలు కూడా దాంట్లో వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు దానికి పచ్చి పోవాలి ఫ్రెండ్స్, పచ్చిగా పోతేనే మనకు టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఇంట్లో కూడా ఇలా ట్రై చేస్తారా, లేకపోతే ఇంకా విధంగా ట్రై చేస్తారా చెప్పండి. తర్వాత నేను సాల్ట్ అయితే వేసాను, నేను 2 స్పూన్లు అయితే వేసాను. తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అలా కొంచెం బుడగలు రావాలి, ఆయిల్ బయటికి రావాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ఆయిల్ బయటికి వస్తే అప్పుడు నీకు కర్రీ కూడా టేస్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంట్లో కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. తర్వాత ఒక బౌల్ పెట్టాను, దాంట్లో ఆయిల్ వేసాను. మళ్ళీ పన్నీర్ కొంచెం ఎర్రగా అవ్వాలి కదా అని అనుకున్నాను. పచ్చి వేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, పిల్లలు తినరు కదా అని చెప్పేసి మళ్ళీ నేను ఏం చేశాను, ఒక బౌల్ పెట్టేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి పన్నీర్ కూడా కొంచెం అటు ఇటుగా వేయించాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ వేయించలేదు, వేయించితే టేస్ట్ అంతా పోతుందని ఎక్కువ వేయించలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఎలా తయారు చేస్తారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ట్రై చేయండి, ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇది ఒక పక్కకి ఉడుకుతుంది. ఆనియన్స్ వాటర్ అంతా వేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత నా దగ్గర కొత్తిమీర ఉంది. మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా పైన కొంచెం అటు ఇటుగా చల్లాను. ఎక్కువ వేస్తే వీళ్ళు తినరు కదా ఫ్రెండ్స్. అప్పటికప్పుడే చేశాను ఫ్రెండ్స్. ఈ కర్రీ కూడా ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత కారం వేయాలి కదా, కారం వచ్చేసరికి 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. కారం ఎందుకు వేస్తున్నానంటే ముందుగానే పచ్చివాసన పోవాలని చెప్పేసి, టమాటా పచ్చివాసన పోవాలని చెప్పేసి కారం వేసాను. తర్వాత కొంచెం అటు ఇటుగా తిప్పుకున్నాను. కర్రీకి సెగ కూడా ఎక్కువగా ఉంది, స్లోగా పెట్టాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా ఇలా చేస్తారా లేకపోతే వేరే విధంగా చేస్తారని. కొంతమంది పెరుగు కూడా వేస్తారు ఫ్రెండ్స్. నేనైతే పెరుగు వేయలేదు, ఎందుకంటే వీళ్ళు తినరు కాబట్టి. తర్వాత నేను వాటర్ అయితే వేసాను దాంట్లోకి, అంటే అంతమందికి సరిపోతుందా లేదని నేను చూశాను. వాటర్ అయితే వేసాను, కానీ వాటర్ వేసిన తర్వాత కొంచెం అవ్వాలి ఫ్రెండ్స్, పైకి రావాలి. నూనె పైకి వస్తేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ సాల్ట్ కూడా వేసాను. తర్వాత పన్నీర్ ముక్కలు చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసేసాను దాంట్లోకి. ఒక 5 minutes అలా ఉంచేసాను ఫ్రెండ్స్. ట్రై చేయండి ఇంట్లో కూడా. మీరు ఎలా చేస్తారా, ఇంకా పన్నీర్ కర్రీ వేరేగా చేస్తారా, బిర్యానీ ఎలా చేస్తారు ఒకసారి ఫుల్గా స్కిప్ చేయకుండా ఒకసారి చూసి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా బయటికి వస్తుందో. ముక్క కూడా తొందరగా ఉడికేస్తున్న విధానం అంటుంది. ముక్క కూడా తొందరగా ఉడికేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం వేసేసాం కాబట్టి కొంచెం ఆయిల్లో కొంచెం వేయించాము. దీంట్లో వచ్చేసరికి జీడిపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకుంటే ఇంకా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అది కూడా ఇంకొకసారి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే మార్నింగ్ అనుకున్నాను, అప్పటికప్పుడే అనుకొని చేసేసాను ఫ్రెండ్స్. వెజిటేబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మీకు కూడా నేను కూడా మీ లాంగ్ వీడియో ఖచ్చితంగా చూసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చూస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇంట్లో ఎలా ఉంటుందో ఏంటి అని. నేనైతే అప్పటికప్పుడే అనుకొని గబగబా అన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్నాయన్నీ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పన్నీర్ కర్రీ వచ్చేసరికి ఇంకో విధంగా కూడా చేస్తారు, అది కూడా నేను మీకు చేసి పెడతాను, చూపిస్తాను ఫ్రెండ్స్. అది వచ్చేసరికి ఓన్లీ జీడిపప్పుతోనే చేస్తారు. అది కూడా ఒక రోజు చేస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ కారం సరిపోయిందా లేదని మళ్ళీ కారం వేసాను. కారం కూడా ఎందుకు వేసానంటే మళ్ళీ మనం మసాలా వేసాం కదా ఫ్రెండ్స్, ఆ మసాలాకి ఈ మసాలా ఈక్వల్గా ఉండాలని నేను ఇలా చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఆకులు కూడా భలే కనిపిస్తున్నాయి. మెంతి ఆకు అన్నీ వేసుకోవచ్చు పన్నీర్లో, కానీ కొంతమంది వేసుకుంటారు, నేనైతే వెయ్యను. నేనైతే కొన్ని చూశాను, చాలా విధాలుగా చేయొచ్చు పన్నీర్ కర్రీ మాత్రం. నేనైతే మూత పెట్టేశాను ఒక 5 minutes.